ఈ ప్రపంచంలో గొంతెత్తి మాట్లాడేవాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు చెప్పే మాటలు చాలా లోతుగా ఉంటాయి. ఇది ఆరవ్ అనే ఒక చిన్న పిల్లాడి కథ. ఎక్కువ మాట్లాడిన ఆ పిల్లాడు సముద్రం దగ్గర అలలు చూస్తూ తీరాన్ని తాకే ప్రతి అలలో ఏదో కొత్త భావనను అనుభవిస్తూ సముద్రం ఎప్పుడు ఏమీ అరగదని కేవలం మనసుతో వినిపిస్తుందని నేర్చుకుంటాడు. ఒకరోజు ఆరవ్ సముద్రం నుంచి అడవిలోకి నడుస్తూ వెళ్ళినప్పుడు అక్కడ నిశ్శబ్దం, పచ్చదనం, గాలి ఊపిరిలా అనిపించి అతని మనసుకు శాంతి కలిగిస్తుంది. అడవిలో ఎవ్వరూ పట్టించుకొని ఒక చిన్న మొక్కను చూసి ఆరవ్ మాటలతో కాదు, తన చేతులతో ప్రేమతో దాన్ని చూసుకోవడం మొదలు పెడతాడు. రోజులు గడుస్తున్నా అతను ఏమీ చెప్పడు, కానీ అతని చిన్న చిన్న పనులు పెద్ద మార్పుకు కారణమవుతాయి. ఆ మొక్క మెల్లగా ఒక అందమైన చెట్టుగా పెరుగుతుంది. అలాగే ఆరవ్ మనసు కూడా ప్రశాంతంగా, దయతో నిండిపోతుంది. సాయంత్రం సముద్రం దగ్గరికి తిరిగి వచ్చిన ఆరవ్ ఒక చిన్న సీసాలో తన ఆశను పెట్టి అలల్లో వదిలేస్తూ ప్రపంచాన్ని మార్చాలని కాదు, ముందుగా మనం మారితే చాలని అర్థం చేసుకుంటాడు. సముద్రం ఏమీ చెప్పదు, కానీ అన్నీ అర్థం చేసుకున్నట్టే అలలు మృదువుగా తీరాన్ని తాకుతుంటాయి. ఈ కథ మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. మార్పు ఎప్పుడూ పెద్ద శబ్దంతో రాదు. నిశ్శబ్దంగా చేసిన మంచి పని ఒకరోజు ప్రపంచాన్నే మెల్లగా మార్చగలదు.